ఏపీలో ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ను ఏర్పాటు చేసే దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అడుగులు వేయాలని కోరారు ప్రముఖ సినీ హీరో సుమన్. నెల్లూరు నగరంలోని నోవా బ్లడ్ బ్యాంకును సందర్శించిన ఆయన బ్లడ్ బ్యాంక్ నిర్వాహకుడు భాస్కర్ నాయుడును సత్కరించారు. రక్తదాన ప్రాధాన్యతను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని, ముఖ్యంగా యువత ఎక్కువగా రక్తదానం చేయాలని కోరారు. ఇక సినీ ఇండస్ట్రీ గురించి ప్రస్తావిస్తూ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతుందని, ఇక్కడ సినీ ఇండస్ట్రీ డెవలప్మెంట్ చేసే విధంగా ప్రభుత్వం సహకరించాలని కోరారు. ఒక సినిమా నష్టపోతే దానివల్ల అనేక కుటుంబాలు రోడ్డున పడతాయని, కుటుంబ విలువలు కాపాడే దిశగా ముఖ్యంగా యువత భవిష్యత్తు కోసం నూతన దర్శకులు సినిమాలు తీయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా సినీ నటులు సుమన్ను శివాజీ యూత్ ఫౌండేషన్ తరఫున సత్కరించారు. ఆంధ్ర డెవలప్ అవ్వాలి. ఇక్కడ నేను రిక్వెస్ట్ చేసేది చంద్రబాబు నాయుడు గారిని, ఇక్కడ ఆంధ్ర ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ తొందరగా సెటప్ చేయండి, తొందరగా ఒక కమిటీ పెట్టండి. ఎంతోమంది కళాకారులు ఇక్కడే ఉంటున్నారు, వాళ్ళ పాపం అక్కడ హైదరాబాద్ రాలేకపోతున్నారు పాలిటిక్స్ వల్ల. వాళ్ళు ఏజ్ పెరుగుతూనే ఉంది రోజు రోజుకి. డైరెక్టర్స్ ఉన్నారు, ఆర్టిస్టులు ఉన్నారు, టెక్నీషియన్స్ ఉన్నారు. ఎప్పుడు వాళ్ళకి లైఫ్ ఇచ్చేది వాళ్ళు. ఎంతో సినిమా ఈరోజు ట్యాక్స్ రూపంలో ఎంత డబ్బు వస్తుంది, ఈరోజు బ్రహ్మాండంగా వస్తుంది డబ్బు. కానీ డెవలప్మెంట్ చేయాలి. నా రిక్వెస్ట్ పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, దయచేసి తొందరలో ఆంధ్ర ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ పెట్టండి, డెవలప్ చేయండి. ఏ విధంగా డెవలప్ చేయడానికి అవుతుందో ఆ విధంగా డెవలప్ చేస్తూ మంచి సినిమాలకి ట్యాక్స్ ఫ్రీ, అలాగే మంచి కుటుంబ చిత్రాలు వచ్చిందంటే దానికి ఏదైనా ఒక ట్యాక్స్ సంథింగ్ చేసి మంచి సినిమాలు మార్కెట్లో రావాలి. ముఖ్యంగా తల్లిదండ్రులు పిల్లలు ఈరోజు డ్రగ్స్ ఇదని మీకు అందరికీ తెలుసు. తల్లిదండ్రులకి పిల్లలకి అటాచ్మెంట్ లేదు, డిటాచ్మెంట్ ఉంది. సో మంచి కథలు తీసుకొని తల్లిదండ్రుల విలువలు, నేను ఎప్పుడు చెప్తాను, తల్లిదండ్రుల కంట్లో ఎప్పుడు నీళ్ళు పెట్టొద్దు. నువ్వు ఆనంద బాష్పాలు పెట్టు. నువ్వు కన్నీళ్ళు పెట్టావంటే నువ్వు జీవితంలో పైకి రావు. విగ్రహానికి వెళ్ళిపోయి నువ్వు కాళ్ళ దండం పెడుతున్నావు, కింద పడుతున్నావు. తల్లిదండ్రులకు వాళ్ళ మీద పోయి పడు. వాళ్ళు దేవుళ్ళు, అసలైన దేవుళ్ళు. సెంటిమెంట్లన్నీ మర్చిపోయి ఓన్లీ సెంటే ఉంది ఇప్పుడు. అంచేత మంచి సినిమాలు చేయండి, యూత్కి మంచి ఐడియాస్ ఇవ్వండి. అది ముఖ్యంగా మన తెలుగు సినిమాలు ఈరోజు చాలా దీంట్లో అవార్డ్స్ అన్నీ వచ్చిన, నేషనల్ అవార్డ్స్, ఆస్కర్ అవార్డ్స్ అన్నీ వచ్చింది. కాబట్టి మంచి చిత్రాలు చేయండి, మంచి మెసేజ్ ఇవ్వండి, మహిళల్ని గౌరవించే సినిమాలు తీయండి, కుటుంబ చిత్రాలు తీయండి. అలా చేసి సినిమా ఇండస్ట్రీ బాగుండాలి. ఎందుకంటే నాకు అందరూ కావాలి. నేనేదో ఈరోజు హైదరాబాద్కి వెళ్ళిపోయాను, అక్కడ ఏదో ఉన్నాను నా ఫీలింగ్ కాదు. కళాకారులు అంటే మాకు అలాంటి ఆ ఫీలింగే లేదు. మేమంతా ఎప్పుడు ఒకటే. ఇక్కడ మళ్ళీ క్యాస్ట్ లేదు, మాకు కమ్యూనిటీ లేదు, ఏమీ లేదు. కానీ ఈరోజు విడిపోవడం ఏమైందంటే అటు ఆంధ్రాలో ఎంతోమంది, ఇక్కడ వైజాగ్లో, విజయవాడ ఇలా చాలా దారుణమైన పరిస్థితిలో ఉన్నారు. ఎవరు కాపాడతారు? గవర్నమెంటే కాపాడాలి. అందుకే ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చేయాలి, ఇక్కడ సినిమాలు తీయాలి. ఇక్కడ సినిమాలు తీస్తే దానికి సెపరేట్ ఒక సబ్సిడీ, ఒక ట్యాక్స్ టోటల్గా ఆంధ్రాలో తీస్తే సెపరేట్ ట్యాక్స్, సెపరేట్ సబ్సిడీ పెట్టి ఇక్కడ ఉన్న ఆర్టిస్టులకి, ఇక్కడ ఉన్న టెక్నీషియన్స్ అందరికీ అవకాశం ఇస్తే ఆ విధంగా సినిమా ఇండస్ట్రీ, ఎందుకంటే నాకు వేరే దాంతో నాకు సంబంధం లేదు, సినిమా ఇండస్ట్రీ బాగుండాలని నా కోరిక.